నమస్కారం సార్. నమస్తే. సార్ వైజాగ్ నుండి కంబోడియాకు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అన్న ఒక వార్త వెలుగులోకి వచ్చింది సార్. అయితే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా జరుగుతుంది? దీని డీటెయిల్స్ ఏంటి? అసలు మామూలుగా చూసుకుంటే దేశవ్యాప్తంగా హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా వినిపిస్తుంది కదా సార్. అసలు ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు? ఇదొక పెద్ద స్కామ్ అని చెప్పాలి. ఇదొక ఇంట్రెస్టింగ్ స్కామ్ కూడా. సో వైజాగ్లో నిన్న కంబోడియాలో ఉన్న వైజాగ్లో విశాఖ పౌరులు వాళ్ళని దాదాపు 10 మందిని 2 ఫ్లైట్లలో తీసుకొచ్చారు. సో ఈ సందర్భంగా వైజాగ్ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఆయన చెప్పిన వివరాలు ఏంటంటే, ఇక్కడ కొంతమంది వైజాగ్లో దాదాపు 70 మంది ఏజెంట్స్ ఉన్నారు. ఈ ఏజెంట్స్ కొంతమంది యువకుల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళను కంబోడియాకు పంపిస్తామని చెప్పి అక్కడ వాళ్ళకి డేటా ఎంట్రీ జాబ్స్ ఇలాంటివి ఇప్పిస్తామని చెప్పి కొంత బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరి దగ్గర 1.5 lakh తీసుకొని వాళ్ళని కంబోడియాకు పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళినాక అక్కడ వీళ్ళు ఎవరి దగ్గరికి అయితే పంపిస్తారో వాళ్ళు డేటా ఎంట్రీ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొన్ని చైనీస్ గ్యాంగ్స్ ఉన్నాయి కంబోడియాలో, ఆ చైనీస్ గ్యాంగ్స్కి వీళ్ళని అప్పగిస్తున్నారు. వీళ్ళని వాళ్ళు డిజిటల్ స్లేవ్స్ అని, సైబర్ స్లేవ్స్ అని పేరు పెట్టారు. సైబర్ స్లేవ్స్గా మార్చేస్తారు. అంటే సైబర్ స్లేవ్స్ అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చెప్పిన సైబర్ యాక్టివిటీ వీళ్ళు చేయాలి. సైబర్ యాక్టివిటీ అంటే అర్థం ఇండియన్స్ని మోసాలు చేసే రకరకాల స్కాములు. అవి నేను తర్వాత వివరిస్తాను. ఈ రకరకాల స్కాముల్లో వీళ్ళని పెట్టేస్తారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఒక స్కామ్ ఎలా చేయాలి అని. ఈ స్కామ్లో వాళ్ళని పెట్టేసి వీళ్ళ ద్వారా ఇండియన్స్ని మోసం చేసేదానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇలాగా ఒక్క వైజాగ్ నుంచే 120 కోట్ల స్కామ్ జరిగిందని చెప్తున్నాడు రవిశంకర్ సిపి. సో ఇప్పుడు ఇది అక్కడున్న ఒక అబ్బాయి ఇక్కడ సిపికి ఫోన్ చేశాడు. ఇలాగ స్కామ్ జరుగుతోంది సార్, మేమందరూ ఇరుక్కున్నాము, మా పాస్పోర్ట్లు అందరూ ఆ గ్యాంగ్స్ తీసుకునేశారు, మమ్మల్ని బయటికి కూడా పంపించట్లేదు, నేనేదో కష్టపడి మొత్తానికి ఏదో ఒక ఫోన్ నెంబర్ పట్టుకొని మీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్తే ఇమీడియట్గా ఇక్కడ సిపి అక్కడున్న మన ఇండియన్ ఎంబసీ, నాంపెన్ అంటారు, నాంపెన్ అనేది కంబోడియా క్యాపిటల్, అక్కడున్న ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేసి ఈ అబ్బాయిని కూడా ఇండియన్ ఎంబసీకి వెళ్ళమని చెప్తే, ఈ అబ్బాయి మొత్తానికి ఇండియన్ ఎంబసీకి వెళ్ళి మొత్తం చెప్తే, మొత్తం వాళ్ళు అక్కడ ఉన్న కంబోడియా గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేవ్ చేస్తున్నారు. ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి 150 మంది కంబోడియాలో ఇలా ఇరుక్కున్నారని చెప్పాడు. సో దీన్ని లోతుల్లోకి మనం వెళితే ఇది నిజానికి చాలా పెద్ద స్కామ్. యాక్చువల్గా ఇప్పటి వరకు మొత్తం ఇండియా అన్ని రాష్ట్రాల నుంచి 360 మందిని ఇలాగ తీసుకొచ్చారు. ఇంకొక 60 మంది తీసుకొచ్చే ప్రాసెస్ నడుస్తుందని చెబుతున్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనే ఒకటి ఉంది ఢిల్లీలో. దీని సెంటర్ ఇన్ఛార్జి రాజేష్ కుమార్ తో కొన్ని మీడియా సంస్థలు మాట్లాడాయి. ఆయన చాలా విషయాలు, షాకింగ్ విషయాలు ఆయన బయటికి తీసుకొచ్చారు. ఆయన ఏం చెప్తున్నారంటే, సౌత్ ఈస్ట్ ఏషియాలో ప్రధానంగా మయన్మారు, తర్వాత అంటే బర్మా అనేవాళ్ళు ఇంతకుముందు, దాన్ని మయన్మార్ అంటారు, మయన్మారు, లావోసు, కంబోడియా, ఈ దేశాల్లో ఎక్కువగా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయన్నమాట. ఈ దాదాపు 40% సైబర్ క్రైమ్స్ ఈ దేశాల నుంచి జరుగుతుంది. ఇండియాలో జరిగే క్రైమ్స్లో టోటల్గా 40% క్రైమ్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేషనల్ సైబర్ క్రిమినల్ రిపోర్టింగ్ పోర్టల్ అనే ఒక పోర్టల్ ఉంది. ఈ పోర్టల్లో జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఇయర్లో నమోదైన కేసుల సంఖ్య 7,40,950 ఉన్నాయి. అంటే రోజుకి 7,000 క్రైమ్స్ దీంట్లో నమోదవుతున్నాయి అన్నమాట. సో ఈ ఓవరాల్గా ఈ క్రైమ్స్లో ఎలా చేస్తారు అంటే, జనరల్గా వాట్సప్ కానీ, టెలిగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, గూగుల్ యాడ్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకొని ఈ క్రైమ్స్ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఈ రాజేష్ కుమార్ 4 రకాల క్రైమ్స్ గురించి ఆయన వివరించారు. ఒకటి, ఇన్వెస్ట్మెంట్ క్రైమ్. ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో మీకు డబ్బులు వస్తాయి, ఇంత వస్తుంది, అంటే ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుందని మనకు ఫోన్లు, మనకి ఈ యాప్స్లో మెసేజ్లు ఇవన్నీ వస్తాయన్నమాట.
వచ్చిన తర్వాత మనల్ని వీడియో కాల్ చేయమంటారు. వీడియో కాల్ చేస్తే అక్కడ ఒక చిన్న ఆఫీస్ సెటప్ ఉంటుంది. ఆఫీస్ సెటప్ నుంచి కాల్ చేస్తుంటారు. మాది ఇన్వెస్ట్మెంట్ ఫర్ము, మీరు కానీ ఇంత ఇన్వెస్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 1 ఇయర్లో 2 lakhs వస్తుంది, ఇలాగని వాళ్ళని కన్విన్స్ చేసి చేయడం. సో ఇది ఇన్వెస్ట్మెంట్ క్రైమ్. ఇది కాకుండా ట్రేడింగ్ క్రైమ్. ట్రేడింగ్ అంటే డే ట్రేడింగ్. మీరు మేము చెప్పిన ఈ ట్రేడింగ్ యాప్స్లోకి వెళ్ళండి, మీరు ఆ ట్రేడింగ్ యాప్స్ ఐడి అవన్నీ చేసుకోండి, నేను మిమ్మల్ని గైడ్ చేస్తుంటా, మీరు చేయండి, మీకు డబ్బులు వస్తుంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటారని మనం గైడ్ చేస్తుంటారు. ఆ ట్రేడింగ్ యాప్లో మనం వాళ్ళు చెప్పినట్టుగా దీన్ని ఇప్పుడు ఈ షేర్లు కొనండి, ఇమీడియట్గా బై చేయండి, బై చేయగానే దాన్ని ఒక గంట లోపల ఇమీడియట్గా ఇది అమ్మండి, ఇవన్నీ వాళ్ళు చెప్పిస్తుంటే మనం చేస్తుంటాం, మనకి లాభం వస్తుంది. ఒక 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు లాభాలు వస్తుంటాయి. మనం ఏదో 5,000కి చేసామనుకో, ఆ రోజుకి 7,000 వస్తుంది లాభం. సో అంటే 2,000 మనకి మిగులుతుంది 7,000 ట్రేడ్ చేస్తే 5 నుంచి. ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే నాకు 30% ఇవ్వాలి మీరు అని చెప్తారు. సో మనకి 2,000 వచ్చింది కాబట్టి 600 వాళ్ళకి ఇచ్చేస్తాం, మనకి ఇంకా 1,400 మిగులుతుంది. ఇదేదో చాలా బాగుంది, గంట పని, ఆయన చెప్పిస్తుంటే మనం చేయడమే, పైగా లాభం వస్తేనే అతను అడుగుతున్నాడు, క్లియర్గా ఉంది కదా అనుకొని ఏం చేస్తాం, మనం ఆ ట్రాప్లోకి వెళ్తాం. మెల్లమెల్లగా ఏం చేస్తాడు అతను, మెల్లగా అమౌంట్స్ పెంచుకుంటూ వెళ్తాడు. సో ఫైనల్గా మనం కూడా అప్పు చేసో ఏం చేసో బ్రహ్మాండంగా వస్తుంది మనకి అని చెప్పి ఒక్కోసారి అప్పు చేసి, ఒక్కోసారి ₹3, ₹5 కూడా వడ్డీకి తీసుకొచ్చి, ఎందుకంటే ఇది మంచిగా ఇన్కమ్ ఉంది కదా, రోజుకి డబ్బులు ఎక్కువ పెడితే ఎక్కువ వస్తూ ఉంది. సో అలాగా మనం ఒక 50,000 సంపాదించే వరకు 50,000, 1,00,000 సంపాదించుకునే విధంగా అతను ప్లాన్ చేస్తాడు. దాని తర్వాత డ్రామా ఉంటుంది, అసలు సినిమా అప్పుడు చూపిస్తాడు. సో మన దగ్గర 10 లక్షలు 20 లక్షలు పెట్టించి ఒక్కసారిగా మొత్తం డబ్బులు పోతుంది. ఈ డబ్బులంతా వాళ్ళ యాప్కే పోతుంది కాబట్టి వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇది ఒక ట్రేడింగ్ యాప్ స్కామ్ అంటారు దీన్ని. ఈ ట్రేడింగ్ యాప్ స్కామ్లు కూడా ఇలా చేయిస్తున్నారు. మూడవది డిజిటల్ అరెస్ట్ అనే ఒక స్కామ్. ఇది ఇంకా విచిత్రంగా ఉంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎవరో ఫోన్ చేసి ఇలాగ మీకు ఒక డ్రగ్ పార్సల్ వచ్చింది, దాన్ని మేము మధ్యలోనే కనిపెట్టి పట్టుకున్నాం, మేము సైబర్ సెల్ నుంచి మాట్లాడుతున్నాం, ఒకసారి వీడియో కాల్లోకి రా అని చెప్పి నన్ను ఫోన్ చేస్తారు. నాకు భయం స్టార్ట్ అవుతుంది. ఏమన్నా మేమెవరు ఆర్డర్ ఇవ్వలేదు సార్, మీరు ఆర్డర్ ఇవ్వలేదని మీరు ఎందుకు ఒప్పుకుంటారు, మాకు తెలుసు, మీరు ఇవ్వకపోతే మీ ఇంట్లో ఎవరన్నా ఇచ్చి ఉండొచ్చు, మీ బంధువులు ఇచ్చి ఉండొచ్చు, నువ్వైతే నీ అడ్రస్కి అయితే వచ్చింది, మా దగ్గర ఉంది పార్సల్, ఒకసారి వీడియో కాల్ చేస్తే మొత్తం చూపిస్తూ ఉంటారు. సో వీడియో కాల్లో వాడు పార్సల్ చూపిస్తాడు, అక్కడ పోలీస్ స్టేషన్ సెటప్ ఉంటుంది, అక్కడ మొత్తం పోలీస్ స్టేషన్లో ఉండే వైర్లెస్ సెట్లు వ్యవహారం అన్నీ ఉంటాయి. సో మనం నమ్ముతాం కదా గ్యారంటీగా, లోగోస్ అన్నీ ఉంటాయి. సైబర్ సెల్ ముంబై నుంచి మాట్లాడుతున్నాం, లేకపోతే ఇట్లాగా ఉంటుంది. సో మనం ఇంకా వాడు చెప్పినట్టు, సరే సార్ నేనైతే చేయలేదు, మరి ఏం చేయాలి సార్, ఇది లేదు నీ మీద కేసు నమోదైతే చేస్తున్నావు, నువ్వు 2 రోజులు ఎప్పుడైనా కూడా ఎప్పుడు కాల్ చేసినా మా టచ్లో ఉండు అంటారు. దీన్ని డీటెయిల్ అరెస్ట్ అంటారు. అంటే నిన్ను ఒక రకంగా డీటెయిల్గా అరెస్ట్ చేశారు, అంటే వాడు ఎప్పుడు చెప్తే అప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. ఇలాగా నిన్ను భయపెట్టి నిన్ను ఇప్పుడు మాకు అక్కడ హైదరాబాద్ టీంని కాంటాక్ట్ చేస్తున్నావు, నిన్నైతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తావు, నువ్వు లీగల్గా మరి నీ లాయర్తో మాట్లాడుతావు, ఏం చేస్తావు చేసుకో అని చెప్పి వాళ్ళు ఇంక బెదిరిస్తారు. ఈ బెదిరింపుల నుంచి వాళ్ళల్లో ఇంకొకటి వచ్చి, మా సార్ చాలా కోపంగా ఉన్నారు, మరి ఏదన్నా సెటిల్ చేసుకో, నువ్వు ఎందుకు ఇదని మనతో మాట్లాడు. సార్ మరి ఎట్లా సార్, ఏం చేయాలి మీరు చెప్పండి సార్ అంటే, నేను మళ్ళీ అడిగి చెప్తానని కొద్దిగా టెన్షన్లో పెట్టడం. ఇలాగా దీన్ని డీటెయిల్ అరెస్ట్. ఫైనల్గా మన దగ్గర 1,00,000, 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకొని కేసు నుంచి నేను క్లియర్ చేస్తున్నాను, ఇక మీద జాగ్రత్తగా ఉండు, అడ్రస్ ఎవరికి ఇవ్వకు, ఫ్రెండ్స్కి ఇవ్వాలి సలహా ఇచ్చి వదిలేస్తారు. ఇది ఒక రకమైన క్రైమ్. 4వ రకమైన క్రైమ్ ఏంటంటే రొమాన్స్ అండ్ ఇదనమాట, సెక్స్. దీంట్లో ఎలా డేటింగ్ యాప్స్ కొన్ని పెట్టుకోవడం, మెల్లగా మనల్ని డేటింగ్లోకి లాగడం, మెల్లగా అక్కడ అమ్మాయిలు మొదలవుతారు, అమ్మాయిలతో రొమాన్స్, ఫస్ట్ చాటింగు, తర్వాత ఆడియో కాల్స్, దాని తర్వాత వీడియో కాల్స్, ఒక్కోసారి డైరెక్ట్గా వీడియో కాల్స్. సో వీడియో కాల్స్లోకి మనం వెళ్ళినాక వాళ్ళు ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తుంది, నేను ఫస్ట్ టీషర్ట్ ఇప్పుతాను, నువ్వు కూడా ఇప్పు అని చెప్పి మెల్లమెల్లగా గేమ్ స్టార్ట్ చేసి దించడం. మన ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఇరుక్కున్నాడు.
సో ఇట్లాగా కేసులు అనమాట. ఇదేమవుతుందంటే ఇవన్నీ తెలియని వాళ్ళకి ఇది బాగానే ఉంది కదా సరదాగా అన్నట్టుగా వీళ్ళు రంగంలోకి దిగుతారు. మెల్లగా మందంతా రికార్డ్ అయిపోయి ఉంటుంది. మంది రికార్డ్ అవ్వడమే కాకుండా మన ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ అన్నీ కూడా వాడు లాగేస్తాడు. ఎప్పుడైతే లాగేస్తాడో వాడు అప్పుడు ఏం చెప్తాడంటే, ఇది రికార్డ్ చేశాము, నీ ఫోన్లో ఉండే కాంటాక్ట్లకి అంతా ఇది నేను పంపిస్తాను, సో నువ్వు ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వాలి అని బెదిరించడం. ఇప్పుడు మన ఫోన్లో ఉండే కాంటాక్ట్లు ఎవరెవరో ఉంటారు, బంధువులు, ఫ్రెండ్స్, రకరకాల వాళ్ళు, మన ఆఫీస్లో పనిచేస్తే ఆఫీస్ వాళ్ళు అంతా ఉంటారు. ఇవన్నీ బయటికి వెళ్ళిపోతే మన ఇది పోతుందని చెప్పి సరే డబ్బులు ఇస్తానని చెప్తారు. సో వ్యాజ్యం డబ్బులు లాగడం. ఇది ఈ 4 పద్ధతుల ద్వారా కంబోడియాలో అంటే మనోళ్ళని తీసుకెళ్తారు, కంబోడియాలో అక్కడ పెడతారు, అక్కడ పోలీస్ స్టేషన్ సెటప్లో మనోళ్ళని పోలీసు డ్రెస్సులు వేయిస్తారు, మనోళ్ళ దగ్గర చేయిస్తారు. ఈ స్కామ్ అంతా కూడా మనోళ్ళ దగ్గరే చేయిస్తారు. అంటే ఇప్పుడు వైజాగ్ని తీసుకెళ్లారంటే తెలుగులో మాట్లాడించడం. ఇప్పుడు ఎవడికో తెలుగు అర్థం కాలేదనుకుందాం, సరిగ్గా తెలుగు ఒక నిమిషం మా ఆఫీస్లో ఎవరైనా తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారేమో అని చూస్తానని చెప్పడం, ఈ తెలుగు వచ్చినవాడు అని చెప్పి తన దగ్గర మాట్లాడించడం, ఇలాగా వాడు భయపెట్టడం, ఇలాగా మన వాళ్ళనే అక్కడ చేయిస్తున్నారు. ఇండియాలో అన్ని రాష్ట్రాల నుంచి ఈ స్కామ్ జరుగుతుంది. అంటే ఇక్కడున్న ఏజెంట్స్ నిరుద్యోగుల్ని ఇలా ట్రాప్ చేసి వీళ్ళని అక్కడికి పంపించడం, అక్కడ వీళ్ళు ఇరుక్కుంటారు, పాస్పోర్ట్లు లాక్కుంటారు, అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఇండియన్స్ని మోసం చేయడానికి ఇలాగ చేస్తున్నారు. అందుకని కొత్త సైట్లు కానీ దేనికి ఎంటర్ కాకుండా ఉండడం, మన ఇన్ఫర్మేషన్ని ఎక్కడంటే అక్కడ ఫోటోలు తీసి, కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడ భోజనం చేస్తున్నా, ఎక్కడ బయటికి వెళ్ళినా ఫోటోలు తీసి పెట్టేయడం, అందరికీ అందుబాటులో, ఇవన్నీ చేయకుండా రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి. మన ఫ్రెండ్స్ మాత్రమే చూసేట్టుకుండాలి, ఎవరినంటే వాళ్ళని యాడ్ చేసుకోకూడదు, యాడ్ రిక్వెస్ట్ వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకోవడం, ఇవేవి చేయకూడదు. కొంచెం ఆన్లైన్లో ఏ యాప్లో కూడా మనం అనవసరమైన యాక్టివిటీలోకి వెళ్ళకూడదు. ఎవరు ఏ అన్నోన్ నుంచి ఏ పర్సన్ నుంచి ఎటువంటిది వచ్చినా రియాక్ట్ అవ్వకూడదు, వాళ్ళని బ్లాక్ చేసేయాలి. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అట్లాగే మన ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ అన్నిట్లో కూడా యాంటీవైరస్లు సాఫ్ట్వేర్లు వేసుకోవాలి. అప్పుడప్పుడు స్కాన్ చేసుకుంటుండాలి. మన ఫోటోలు కానీ మన డీటెయిల్స్ కానీ ఎక్కడ బయటికి తీసుకెళ్లకుండా ఉండాలి.